కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ పేరుతో ప్రభుత్వం రైస్ మిల్లులకు అప్పగించిన ధాన్యం పక్కదారి పడుతోందన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. సీఎంఆర్ బకాయిలను పెండింగ్లో పెట్టిన డిఫాల్టర్ మిల్లర్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతూ రికార్డుల్లో ఉన్న నిల్వలకు క్షేత్రస్థాయిలో ఉన్న ధాన్యానికి మధ్య తేడాలను గుర్తిస్తున్నారు. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు అప్పగిస్తుంది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని ఆడించి నిబంధనల ప్రకారం బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. అయితే కొందరు మిల్లర్లు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని బకాయిలుగా పెంచుకుంటూ వస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే భారీ మొత్తంలో సీఎంఆర్ బకాయిలు ఉన్న మిల్లర్లపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. తొలి విడతలో పెద్ద మొత్తంలో సీఎంఆర్ బకాయిలు ఉన్న మిల్లర్ల జాబితాను సిద్ధం చేసుకున్న అధికారులు వరుసగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. మిల్లుల్లో ఉండాల్సిన ప్రభుత్వ ధాన్యం నిల్వలు ఎంత, వాస్తవంగా ఎంత ఉంది, రికార్డులో ఎంత చూపిస్తున్నారు, ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఎంత సీఎంఆర్ బియ్యం అప్పగించారు, ఇంకా ఎంత బకాయి ఉంది అనే వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సీఎంఆర్కి సంబంధించినటువంటి వడ్లు ఏదైతే ఉందో దాదాపు 9 కోట్ల వడ్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలలో బయటపడ్డాయి. దాదాపు 9 కోట్ల వడ్లు మాత్రం మాయమైనట్లుగా వారి లెక్కలు తేరాయి. దాదాపు దీనిపైన ఇప్పటికే పౌర సంబంధాల అధికారులకు మాత్రం సమాచారం ఇవ్వడంతో ఆర్ఆర్ యాక్ట్ కూడా వీళ్ళపైన చేసినట్టు తెలుస్తుంది. ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం వాళ్ళ ఆస్తులను జప్తు చేయడంతో పాటు ఏదైతే ఉందో దాన్ని రికవరీ చేయడం జరుగుతుంది. అలాగే వీరిపైన క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. షాంపేట్ పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఉన్నారో వినాయక సంబంధించిన ఓనర్తో పాటు ఇటు లక్ష్మీనగర్ సంబంధించిన ఓనర్ల పైన కూడా ఈ క్రిమినల్ కేసు నమోదు చేసి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికే వీరు మాత్రం కస్టడీలో అంటే వీరు పరల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అధికారులు కూడా దీనిపైన స్పందించి దీనిపై వెంటనే ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం వీళ్ళని జప్తు చేయాలని చెప్పి అధికారులు కూడా యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే హన్మకొండ జిల్లా షాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామంలోని వినాయక లక్ష్మీ నరసింహ రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి భౌతిక నిల్వలను, రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో 2 మిల్లుల్లో కలిపి 9 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వ ధాన్యం నిల్వలు కనిపించకపోవడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వినాయక రైస్ మిల్ యజమాని లక్ష్మణరావు, లక్ష్మీ నరసింహ రైస్ మిల్ యజమాని కిరణ్ ని అరెస్టు చేసి రిమాండ్కి తరలించినట్లు తెలిపారు. కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు వెలుగులోకి రావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైస్ మిల్లర్లలో కలకలం మొదలైంది. ఇప్పటికే సీఎంఆర్ బకాయిలు చెల్లించని మిల్లర్లపై చర్యలు తీసుకుంటున్న అధికారులు ఇప్పుడు మిల్లుల్లోని వాస్తవ నిల్వలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం క్రిమినల్ కేసులతోనే ఆగకుండా ప్రభుత్వానికి రావాల్సిన సీఎంఆర్ బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్, ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం జప్తు చేసి ప్రభుత్వ బకాయిలను రాబట్టే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. హనుమ
హన్మకొండ ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎం రవి డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం చర్యలు చేపట్టి ప్రభుత్వానికి రావాల్సిన బకాయిల వసూళ్ల కోసం వారి ఆస్తులను జప్తు చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తహసీల్దార్లను ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. దీంతో జిల్లాల వారీగా సీఎంఆర్ డిఫాల్ట్ మిల్లర్ల వివరాలు, వారి ఆస్తులపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. హన్మకొండ జిల్లాకు సంబంధించి మనం షాయంపేట మండలంలో ఉన్నటువంటి వినాయక రైస్ ఇండస్ట్రీ, అదేవిధంగా లక్ష్మీ నరసింహ ఇండస్ట్రీకి సంబంధించి మన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయటం జరిగింది. దానికి సంబంధించి స్టాక్స్ వేరియేషన్ ఉండటంతో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేసి మనకి వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరిగింది. మరోవైపు రైస్ మిల్లర్లపై రైతుల నుంచి కూడా తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు సమయంలో క్వింటాల్కి 5 నుంచి 8 కిలోల వరకు అదనంగా ధాన్యం తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తేమ, నాణ్యత తదితర కారణాలను చూపుతూ రైతుల నుంచి అదనపు ధాన్యం వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వ ధాన్యం విషయంలో అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లతో పాటు రైతుల నుంచి అదనంగా ధాన్యం వసూలు చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వారిని బ్లాక్ లిస్టులో పెట్టి భవిష్యత్తులో ప్రభుత్వ ధాన్యం కేటాయింపులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ వ్యవహారంలో అధికారుల పర్యవేక్షణ పైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ధాన్యం మిల్లులకు అప్పగించిన తర్వాత మిల్లుల్లో భౌతిక నిల్వలు ఎంత ఉన్నాయి, రికార్డులో ఎంత చూపిస్తున్నారు, సీఎంఆర్ పిఎం ఎంత మేరకు ప్రభుత్వానికి చేరింది, ఎంత బకాయి ఉంది అనే అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. హన్మకొండ జిల్లాలో రైస్ మిల్లర్స్ ఆగడాలు అంతా ఇంత లేదు. కోట్లాది రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని, వరి ధాన్యాన్ని పక్కదారి పట్టించి ప్రభుత్వానికి పెట్టకుండా, ప్రభుత్వానికి కనుసన్నలో మెదలకుండా ఈరోజు ఇష్టారాజ్యంగా కోట్ల రూపాయలు విలువ చేసే బియ్యాన్ని కానీ ధాన్యాన్ని కానీ వాళ్ళు పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. దాదాపు నిన్నగాక మొన్న సాయంపేటలో కూడా 9 కోట్ల విలువ సంబంధించిన ధాన్యాన్ని కనుమరుగ చేసిళ్ళు, వేరే అక్రమంగా అమ్ముకోవడం జరిగింది. చూపించలేదు ప్రభుత్వ లెక్కల ప్రకారంగా. ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారంగా దాదాపు గత సంవత్సరం, ఈ సంవత్సరం కోట్లాది రూపాయలు విలువ చేసే వరి ధాన్యాన్ని, తర్వాత ప్రభుత్వానికి, సివిల్ సప్లై అధికారులకు సంబంధిత బియ్యాన్ని అందజేసే విధంగా చూడాల్సిన బాధ్యత రైస్ మిల్లర్స్ ఉన్నది. తర్వాత ఎవరైతే తప్పుడు మార్గాలు, తర్వాత అక్రమార్గాలను ఉపయోగించుకుంటారో ఆ రైస్ మిల్లర్స్ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. జిల్లా అధికారులు, సివిల్ సప్లై అధికారులు కావచ్చు, అదే కలెక్టర్ కావచ్చు, సంబంధిత దానిలో ప్రభుత్వం పూర్తిగా వారి సంబంధించిన అధికారులు ప్రభుత్వకు, ప్రజలకు సంబంధించిన రైతులకు అందుబాటులో ఉండాలి. తర్వాత ధాన్యాన్ని కొనుగోలు చేసే సమయంలో కూడా తడిసిన ధాన్యం అనేవి, లేకపోతే నిమ్ము ఉన్నదని చెప్పి దాదాపు ఒక క్వింటాకు 10 కిలోలు, 8 కిలోల చొప్పున కూడా రైతాంగాన్ని మీద మోసం చేస్తూ ఉన్నారు ఈ ప్రజలను. అలాగ కూడా చాలా ఈరోజు మన జిల్లాలో కోట్లాది రూపాయలు చేసే ధాన్యం ప్రజలకు తొందరగా అమ్ముకోవాలని ఆలోచన రైతాంగానికి ఉంటుంది. కానీ దాన్ని ఆశగా చూసి ఇటు రైస్ మిల్లర్స్ కావచ్చు, ఇటు పక్కపొంటి వాళ్ళు మన ఆర్తి వ్యాపారులు కావచ్చు, వారు కూడా ఇష్టం ఉంటున్నట్టుగా కొనుగోలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా రైతాంగానికి ఉపయోగపడే విధంగా జవాబుదారితనంగా మన అధికారులు కావచ్చు, ప్రభుత్వం కానీ ఎవరైతే అక్రమార్గంగా రైస్ మిల్లర్సు ప్రభుత్వానికి లెక్కలు చూపే విధంగా ఉండాల్సిన బాధ్యత చూడాలి. అలాంటి వారిపైన చర్య తీసుకోవాలి, వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, వారిని అరెస్ట్ చేయాలి. నిమ్మకు నీరెత్తినట్టుగా అక్కడ తూతుగా వారి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉన్నారు. దాన్ని కూడా తప్పకుండా అధికారులు ఇటు చూడాల్సిన బాధ్యత సివిల్ సప్లై అధికారుల మీద ప్రత్యేకంగా ఉన్నది. ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో పెట్టలేకపోతూ ఉన్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. దాని మీద చోద్యం చూస్తూ ఉన్నారు. దీని మీద చూడాల్సిన బాధ్యత అధికారులపైన కానీ ప్రభుత్వమైనా ఉండాలని, ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో ఆ రైస్ మిల్ మీద వాళ్ళను బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. మరొక పక్క విపరీతంగా పంటలు వచ్చిన సందర్భంగా వారు కూడా లైసెన్స్, అంటే వారు కూడా పెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి
మేము చెప్పుకోవడం జరిగిందని చెప్పి అధికారులు మేము పోయిన సందర్భంగా చెప్పారు. దాని మీద ఎప్పటికప్పుడు నిరంతరం నివేదికలు వారి దగ్గర అధికారుల దగ్గర తప్పకుండా రైస్ మిల్లర్స్కి సంబంధించిన ప్రతిదీ కూడా చూడాల్సిన బాధ్యత ఈ అధికారుల మీద ఉన్నది. దీన్ని తప్పకుండా ప్రజలు గమనించాలి. ఆ అధికారులు కూడా వారి మీద నిరంతరం నిఘా పెట్టాలి. జవాబుదారితనంగా రైస్ మిల్లర్స్ అధికారులు చూడాల్సిన బాధ్యత ఉండాలని మేము కోరుకుంటాం. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ధాన్యం మాయమయ్యే వరకు అధికారులు గుర్తించలేకపోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లర్ల అక్రమాలకు అధికారుల నిర్లక్ష్యం కూడా కారణమైతే బాధ్యులైన అధికారులపైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్లోని 2 రైస్ మిల్లుల్లో వెలుగు చూసిన 9 కోట్లకు పైగా విలువైన ధాన్యం మాయం వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎంఆర్ పేరుతో ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టకుండా ప్రతి మిల్లులోని నిల్వలు రికార్డులను క్రమం తప్పకుండా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని రైతులు స్థానికులు కోరుతున్నారు. ఈరోజు ఈ జిల్లాలో రైస్ మిల్లుల ఆగడాలు పెరిగిపోయినాయి. ప్రధానంగా ధాన్యం సేకరించేటప్పుడు ఎంతైతే లెవీ ప్రభుత్వానికి అందజేయాలో అది అందజేయకుండా అది ఒక దొంగ లెక్కలు చూపెట్టి ధాన్యాన్ని సొంత ప్రయోజనాల కోసం అమ్ముకుంటా ఉన్నారు, సొంత లాభాల కోసం అమ్ముకుంటా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా అధికారులు ఒక పటిష్టమైన చర్యలు తీసుకోకుండా కంటి తుడుపు చర్యగా తీసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ప్రభుత్వానికి గండి కొడతా ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని కానీ రెవెన్యూ అధికారులను కానీ, అసలు మీరు ప్రతి రైస్ మిల్లర్లకు ప్రతిసారి ఒక కోట ఇస్తారు. ఆ కోట ఇవ్వనప్పుడు వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టి మళ్ళీ వెంటనే బ్లాక్ లిస్ట్ అనేది తీసివేయడం, కంటి తుడుపు చర్యగా మీరు చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు రైస్ మిల్లర్లు ఆగాడాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని కానీ అధికారుల పాత్ర కూడా అందులో ఉంది. ఈ ప్రభుత్వం అధికార పాత్ర ఉంది కాబట్టి ఇవాళ మిల్లర్లు ఈ దోపిడీకి యథేచ్ఛగా పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్ గారికి కానీ మేము వినియోగించేది ఏంటంటే ఖచ్చితమైన చర్యలు, కంటి తుడుపు చర్యలు కాకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో అట్లాంటి రైస్ మిల్లర్స్ యాజమాన్యాన్ని మళ్ళీ వ్యాపారం చేయకుండా చేసే విధంగా చేయాలని చెప్పి మేము మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లాలో రైస్ మిల్లర్లు అక్రమార్కనకు అధికారులు ఒత్తాసు పలుకుతున్నారు. ఈ అక్రమార్కులకు చేయబట్టి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రజాధనం నిరుపయోగంగా జేబులోకి పోతుంది. దీనిపైన అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ జిల్లాలో బొచ్చడి చోట్ల చాలా చోట్ల ఈ మిల్లర్లు దోపిడీ అనేది బయటపడ్డా కానీ రోజువారీ పరిస్థితి అదే కొనసాగుతుంది. దీనిపైన ప్రభుత్వ యంత్రాంగం నిద్రమత్తు వీడడం లేదు. దీని మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలి. వారి మీద పీడీ యాక్ట్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో రైస్ మిల్లర్లపై పీడీ యాక్ట్ పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ ధాన్యం అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు రైతులకు న్యాయం జరిగేలా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వం సీఎంఆర్ డిఫాల్టర్ల మిల్లర్లపై ప్రారంభించిన ఈ చర్యలు ఎంతవరకు కొనసాగుతాయి? కేవలం కొందరు మిల్లర్లకే పరిమితం అవుతాయా, లేక రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ బకాయిలు, ధాన్యం నిల్వలపై సమగ్ర తనిఖీలు జరుగుతాయా? రైతుల నుంచి అదనంగా ధాన్యం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలకు చెక్ పడుతుందా అన్నది వేచి చూడాలి. మరి